టైం చూడండి 1:40 అయింది. ఇప్పుడే 'బిగ్ బాస్' ఎపిసోడ్ కంప్లీట్‌గా చూసాను. ఈ ఎపిసోడ్ ఉంది గురు అస్సలు ఒక రేంజ్‌లో ఉంది. ఇది గదా ఫస్ట్ ఎపిసోడ్‌గా రావాల్సింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ గదా ఫస్ట్ ఎపిసోడ్‌లో పడాల్సింది. గ్రాండ్‌గా ఓపెన్ అయ్యేది 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2కి'. కానీ సెకండ్ ఎపిసోడ్ చాలా బావుంది. ఈ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. చాలా కంటెంట్, చాలా ఎంటర్‌టైన్‌మెంట్, ఫుల్లీ ఫన్ లోడెడ్ అనమాట. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇందులో వచ్చిన ప్రతి కంటెస్టెంట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి చరణ్ ఫ్రమ్ నిజామాబాద్. ఈ కుర్రోడు అసలు ఆర్జే అంట ఒక రేంజ్లో ఫన్ ఇచ్చాడనమాట. ఎపిసోడ్ స్టార్టింగే బూస్ట్ అయిపోయింది. సో తను రావడమే తన మాటలతో ఆర్జే ఏదైతే తన ఎక్స్పీరియన్స్ ఉందో ఆ మాటలతో మొత్తం జడ్జెస్ని చాలా ఇంప్రెస్ చేస్తాడు. నెక్స్ట్ జన్మలో ఎట్లా పుడతావు అంటే కోళ్ళ పుడతా అన్నాడు. ఎందుకు అంటే చచ్చే ముందు ఒక ఇద్దరికి ఆహారంగానే ఉండొచ్చు కదా అని చాలా ఫన్గా మాట్లాడాను అనమాట. తన డ్రీమ్ ఏంటంటే బిగ్ బాస్ కప్పు గెలవడం, నెక్స్ట్ బిగ్ బాస్కి తను బజ్ చెప్పాలని. ఆ బజ్ని రీక్రియేట్ చేసి జడ్జెస్తోనే తను ఆ ప్లే చేయడం చాలా అంటే చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. తను చేసిన దానికి జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చి మరి 3 గ్రీన్స్ ఇచ్చి డైరెక్ట్గా 15 మెంబర్స్లోకి సెలెక్ట్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. తనకి చాలా ఫ్యూచర్ ఉంది అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ హౌస్లో ఫన్ క్రియేట్ చేస్తాడని అయితే పక్కా అనిపిస్తుంది. అండ్ దీనికి ఒకవేళ బిగ్ బాస్లో ఛాన్స్ రాకపోతే ఏం చేస్తామంటే ఆహార దీక్ష చేస్తా అనే ఒక ఫన్. తను ఏంటంటే ఏం మాట్లాడి చాలా ఫన్గా అనిపిస్తుంది, బాగుంది. అండ్ ఆ ఫన్ నుంచి అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనుకున్నాం. బట్ నెక్స్ట్ వచ్చిన బీప్జాన్ అనే కంటెస్టెంట్ వచ్చారు. తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, బట్ జడ్జెస్ని ఇంప్రెస్ చేయలేకపోయారు అనిపించింది. సో తనకైతే సెలెక్ట్ చేయలేదు. బట్ తను చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు. బట్ ఈ బెస్ట్ డే వర్స్ట్ డే అనేది చెప్పే దాంట్లో కూడా జడ్జెస్ని ఇంప్రెస్ చేయలేకపోయారు అనేది అనిపించింది క్లియర్గా. ఆవిడ తర్వాత ఓల్డ్ సిటీ నుంచి భరత్ అనే అబ్బాయి వచ్చారు. తను కూడా చాలా హ్యాండ్సమ్ లుక్తో ఫుల్ ఫిట్గా ఉన్నారు కానీ జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి. తన కంటెంట్ చాలా ఎపిసోడ్లో చాలా తక్కువ ఉంది, మరి ఎందుకో మనకైతే తెలీదు. బట్ సెలెక్ట్ అయితే కాలేకపోయాడు. ఆయన తర్వాత అమన్ అని ఒక ఆయన వచ్చారు. తను నల్గొండ నుంచి యాక్టర్ కావాలనుకున్నారు. యాక్చువల్లీ న్యాచురల్ ఫన్ అయితే ఫుల్ లోడెడ్ అయింది ఇక్కడ. తను ఏదైతే యాక్టర్గా అవ్వాలనుకున్నారో తను ఒక యాక్టింగ్ చేయమని చెప్పారు. ఒక చిన్న స్క్రిప్ట్ చేశాడు, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడ దాకా నేను చాలా సీరియస్గా అనుకున్నా, అబ్బో ఈ కంటెస్టెంట్ చాలా సీరియస్గా ఉంటాడేమని. అక్కడి నుంచి ఒక టీషర్ట్ టాస్క్ ఇచ్చారు. దానికి టీషర్ట్కి ఎన్ని హోల్స్ ఉంటాయి అని చెప్పి అభిజిత్ ఒక డ్రా చేసి ఇచ్చారు. దానికోసం మనోడు పడ్డాడు తిప్పాలి. అసలు చాలా ఫన్ అంటే చాలా ఫన్ అయింది. మీరు నవ్వుకుంటారు, పడి నవ్వుకున్నాం మేమైతే చూస్తూ ఉన్నంత వరకు. తనకు ఒక హోంవర్క్ కూడా ఇచ్చారు, ఎస్ఏ రాయమని. సో అది కూడా చాలా ఫన్గా ఉండే. సో తనకి 2 గ్రీన్స్ వచ్చాయి, 50% సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ తనకి వేరే గేమ్స్ ఉంటాయి. ఆయన తర్వాత సిద్దిపేట నుంచి సుమా అనే ఆవిడ కూడా వచ్చారు. ఆమె చాలా క్యూట్గా చాలా తెలుగు అమ్మాయిలాగా లంగా ఓని వేసుకుని ఒక టైప్లో ఉన్నారు. నిజంగా ఒక చిన్న పిల్లలాగా బాగా చేశారు. తనకి ఓసిడి అనే ఒక ప్రాబ్లం ఉందన్నారు. ఆమెకి ఆవు పేడ టాస్క్ ఇచ్చారు. మనకు తెలిసిందే కదా, అగ్ని పరీక్ష అంటేనే మనకి నచ్చనివి చేయించే టైప్ ఉంటాయి. సో ఆమె దాన్ని కూడా చాలా క్యూట్గా చేసి అండ్ అది చేస్తూ కూడా జడ్జెస్ని ఇంప్రెస్ చేయడం. ఆ మధ్యలో మనకి అమన్కి తనకి ఒక కాన్వర్జేషన్ పెట్టడం, ఫన్ జనరేట్ అయింది. దానికి జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి తన్ని కూడా 50% 2 గ్రీన్స్తో సెలెక్ట్ చేశారు. అది బాగా అనిపించింది. తర్వాత అక్షయ్ రాజ్ ఫ్రమ్ బాలాపూర్. తిను చాలా కాన్ఫిడెంట్గా అండ్ చాలా యాటిట్యూడ్తో వచ్చారు. అంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో తను రోస్ట్ చేయడం నా టాలెంట్ అని చెప్పారు. అంటే తనకిచ్చిన కంటెంట్లో అక్కడ ఇచ్చిన టైంకి ఈ ఎపిసోడ్లో వచ్చిన దానికి మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ మనకి ఎపిసోడ్లో ఏం కనిపించిందో అదే మనం చూడాలి. సో దాన్ని బట్టి తనకి జడ్జెస్ మధ్య కాన్వర్జేషన్ చాలా హీట్ మూమెంట్ అనమాట. ఒక రేంజ్లో వెళ్ళిపోయింది హీట్. ఆ టైంలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. అభిజిత్తో కూడా ఫేస్ టు ఫేస్ ఫైర్ అయింది. సో దీనంతట్లో ఆ కాన్వర్జేషన్ తర్వాత తనకి 3 రెడ్స్ రావడం, తను చాలా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు, చాలా డిఫెండ్ చేసుకున్నాడు. బట్ ఏంటంటే జడ్జెస్ ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయలేదు. సో ఫైనల్ జడ్జిమెంట్ జడ్జెస్దే కాబట్టి వాళ్ళు కాల్ తీసుకుని తనని 3 రెడ్స్ ఇచ్చి పంపించారు. సో మేబీ తనకి కొంచెం టైం ఇచ్చి
తన టాలెంట్‌ని బయటకి తీసుకొచ్చుంటే మేబీ ఆ ఫైర్ మనకి హౌస్‌లో యూజ్ అయ్యేదేమో అనిపించింది. అది నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్. బట్ ఫైనల్ జడ్జ్‌మెంట్స్ జడ్జెస్‌దే కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ గాయత్రి వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆమెకి 'బిగ్ బాస్' హౌస్ టాస్క్ చాలా బాగా ప్లే చేశారన్నమాట. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే ఎట్లా ఉండాలని. ఈవిడ కెనడా నుంచి స్టడీస్ పూర్తి చేసుకొని వచ్చారంట. సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ నుంచి వచ్చిన గర్ల్ చైల్డ్ తను చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని నా కోరిక. ఎందుకంటే అట్లా హయ్యర్ స్టడీస్ చేసి మళ్ళీ తను తన కాళ్ళ మీద నిలబడాలని చాలా ఆశగా ఉన్నారు. అండ్ ఏంటంటే తను చేసిన రోల్స్ డిఫరెంట్ 'బిగ్ బాస్' హౌస్ రోల్స్ చేసి చాలా ఇంప్రెస్ చేశారు శ్రీముఖి గారికి. ఆమెకి మధ్యలో ఒక చిన్న స్క్రిప్ట్ కూడా జరిగింది. సో తనకి కూడా 2 గ్రీన్స్ వచ్చి 50% సెలెక్ట్ చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్లా సింగిల్ పేరెంట్ గర్ల్ చైల్డ్‌ని ఇంకా బూస్ట్ చేయాలి. వాళ్ళ నుంచి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అన్నది నా కోరిక కూడా. అండ్ మధ్యలో చాలామంది వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో ఎడిటింగ్‌లో దగ్గర 8 మెంబర్స్ వరకు వచ్చారు. డిఫరెంట్ క్వెషన్స్, డిఫరెంట్ ఆన్సర్స్‌తో వాళ్ళు అసలు అర్థం కాలేదు ఏం జరిగిందనేది. ఎందుకంటే మనం ఒక ఆన్సర్‌తో మనం వాళ్ళని జడ్జ్ చేయలేము. మేబీ అక్కడ ఏమైనా జరిగుండొచ్చు. బట్ వాళ్ళు జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏందంటే అక్కడ ఏం జరిగినా మనకు అనవసరం. ఫైనల్‌గా మనం జడ్జెస్‌ని ఇంప్రెస్ చేస్తేనే మనకి పాయింట్స్ వస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం. అక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగింది అన్నది చూసే ఆడియన్స్‌కి ఏమీ తెలియదు. సో అదొకటి కొంచెం మధ్యలో 8 మెంబర్స్‌కి రెడ్స్ వచ్చి వాళ్ళు సెలెక్ట్ కాలేకపోయారు. దాని తర్వాత రుచిత ఫ్రమ్ వరంగల్ వచ్చారు. తను ఒక ఓల్డ్ లేడీ గెటప్‌తో ఎంట్రీ ఇచ్చారు. చాలా ఫన్‌గా అనిపించింది. ఆమె డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఇప్పటివరకు ఈ ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్స్‌లో ఇలా ట్రై చేసిన ఫస్ట్ ఆమె ఈమెనే. సో వరంగల్ స్లాంగ్‌లో అసలు ఒక రేంజ్‌లో ఫన్ జనరేట్ చేశారు. అనిపించింది. ఎంట్రీ ఇచ్చారు. అండ్ తర్వాత తనకి ఒక టైర్ టాస్క్ ఇచ్చి మాట్లాడమంటే కూడా తను ఆ వెయిట్‌ని క్యారీ చేస్తూ కూడా ఆమె మాట్లాడడం అనిపించింది. తను అభిజిత్‌తో ఒక ఫుడ్ టాస్క్ లాగా చేయమన్నారు. అంటే ఫుడ్ దొంగతనం చేస్తే అభిజిత్ ఎట్లా కొట్లాడాలని. సో అది కూడా ఆమె అంటే కొంచెం అటు ఇటు అయినా సో అది చేశారు. ఆమె కాన్ఫిడెన్స్‌కి, ఆమె యాటిట్యూడ్‌కి అందరూ ఇంప్రెస్ అయ్యి బాగా అనిపించింది. బట్ ఆమెకి కూడా 2 గ్రీన్స్ వచ్చాయి. సెలెక్ట్ అయ్యారు. ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్ చూసుకుంటే ఏది తక్కువ లేదు. ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ ఫైర్ కూడా ఉంది. చాలా ఫైర్ కూడా ఉంది. ఇది అగ్ని పరీక్ష 2లో కావాల్సింది. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. ఈ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు పర్సనల్‌గా బాగా నచ్చింది. అండ్ ఈ ఎపిసోడ్ మాత్రం ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ని పక్కా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.